విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రాబోయే 6వ తేదీన జరిగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కు విశాఖ వేదిక కాబోతుంది. అందుకు అనుగుణంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్న ఏసీఎం మేనేజర్ వెంకటేష్తో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. క్రికెట్ ఫేవర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు జరగబోయే ఈ యొక్క మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్కి సంబంధించి భారీగా అయితే జనాలంతా కూడా క్రీడా అభిమానులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం స్టేడియంలో అయితే ఉన్నాం. స్టేడియంలో అయితే దాదాపు పూర్తిగా చూడొచ్చు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ఏ విధంగా జరుగుతుందో ప్రధానంగా ఇప్పుడు జరగబోయే ఈ యొక్క మ్యాచెస్ అనేవి అయితే చాలా కీలకంగా ఉంది. ఓడిఐ అయితే దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి అసలు ఎటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీస్ అధికారులతో పాటు ఉన్నతాధికారులు, కలెక్టర్ కావచ్చు, అలానే మొత్తం ఏసీఏ టీం మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సుందరాంగంగా అయితే ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. అసలు దీన్ని పూర్తిగా ఏ విధంగా తయారు చేశారనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి మనతో పాటు మీడియా మేనేజర్ కావచ్చు, ఏసీఏకి సంబంధించి కీలకంగా అన్ని విషయాల్లో కూడా దగ్గరుండి చూసుకుంటూ విశాఖలోనే ఈ యొక్క స్టేడియం ఖ్యాతిని పెంచుతున్న వెంకటేష్ అయితే మనతో పాటు ఉన్నారు. అతన్ని అడిగితే తెలుస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? విశాఖ నగరంలో ఇంటర్నేషనల్ స్టేడియం ప్రధానంగా రోహిత్ శర్మ కావచ్చు, అలానే కోహ్లీ కానీ ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ చాలా మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్ అవనివ్వండి, వన్డే అవని, T20 మ్యాచ్లు చాలా మ్యాచ్లు ఆడడం జరిగింది. సో అందువల్ల వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎలాగంటే కరెక్ట్గా అక్కడ రోకో అని అంటున్నారు, అంటే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ కోసం. ఎందుకంటే మొన్న టెస్ట్ మ్యాచ్లోని ఇదే సౌత్ ఆఫ్రికాతో 2-0తో మనం వెనకబడి ఓడిపోవడంతో అందరూ కూడా ఆడియన్స్ అంతా కూడా నిరాశ చెందిన టైంలోని మళ్ళీ రాంచీలోని ఏదైతే వన్డే మ్యాచ్లోని ఎక్స్పీరియన్స్డ్ అండ్ లెజెండ్స్ ఇద్దరు కూడా టీంలో రావడం వల్ల, వాళ్ళిద్దరే స్కోర్ కొట్టడం వల్ల, కోహ్లీ 100 రన్స్ కొట్టడం వల్ల, 50 రన్స్ రోహిత్ శర్మ కొట్టడం వల్ల మ్యాచ్ అనేది గెలడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అది దట్ ఈస్ ద కాల్డ్ ఎక్స్పీరియన్స్. సో కాకపోతే ఇక్కడ ఏంటి జరిగిందంటే విశాఖపట్నం రాకపోసరికి, ఎందుకంటే విశాఖపట్నం ఆడియన్స్ ఎప్పుడు కూడా చాలా మంచిగా, ఎందుకంటే ప్రతి మ్యాచ్ని కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మ్యాచ్ ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది. అందులో ఏంటంటే ఇక్కడ యొక్క లక్కీయెస్ట్ స్టేడియం ఇండియా కోసం. సో దానివల్ల ఏంటంటే 100% మ్యాచ్ గెలుస్తుందని అందరూ ఆశించి మరి ఇక్కడ వస్తారు. ఆల్రెడీ టికెట్స్ అయితే మీరు చూసారు, సోల్డ్ అవుట్ అయిపోయి. ఇవాళ కూడా ఆల్రెడీ 4 o'clock ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది సైటు. ఇమీడియట్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోవడం అనేది కన్ఫర్మ్. టికెట్స్ కోసం చాలా మంది చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా కష్టంగా టికెట్లు దొరకడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో అంత ఉంది. ఎందుకంటే 80,000 1 lakh వరకు లైన్ అనేది ఆన్లైన్లో కనబడుతుంది. సో అదేంటంటే ఆ యొక్క అంటే క్రికెట్ మీద ఉన్న ఇష్టం అన్నమాట, అంటే వారి యొక్క ఫేవరిజం. ఎందుకంటే రోహిత్ శర్మ, కోహ్లీ వస్తున్నాడు, మళ్ళీ వస్తారో లేదో అని నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మ్యాచ్ వస్తుంది అంటే వైజాగ్ అనేది ఎప్పుడు ఇంటర్నేషనల్. ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 7-8 ఇంటర్నేషనల్ మ్యాచెస్ మన వైజాగ్లో జరగడం జరిగింది. మన వరల్డ్ కప్ అవనండి, IPL అవనండి, ఇప్పుడు వన్డే అవనండి, నెక్స్ట్ మళ్ళీ శ్రీలంక వర్సెస్ ఇండియా T20 మ్యాచెస్ ఉమెన్స్ది 21st, 23rd, నెక్స్ట్ January 28th వచ్చేసి ఇండియా అండ్ న్యూజిలాండ్. ఎందుకంటే ఈ అంతా దీని వెనకాలంతా కూడా ఏసీ ప్రెసిడెంట్ గారు, ఏసీ సెక్రటరీ గారు కృషి ఏంటంటే BCCI దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర అక్కడ నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు తేవడం అనేది తెస్తున్నారు. ఎందుకంటే వైజాగ్ పీపుల్కి అంత మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళు కష్టపడినందుకు మనకు ఫలితంగా ఇప్పుడు స్టేడియం అంతా సర్వాంగ సుందరంగా తయారైంది. ముందు స్టేడియంకి ఇప్పుడు స్టేడియంకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. విశాఖపట్నం అనేది స్టేడియం అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది. సో హాస్పిటాలిటీ స్టైల్ కానీ మొత్తం టోటల్ మీరు అవుట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ విశాఖపట్నం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వికెట్ అనేది 60-40 ఉంటుంది. 60 బ్యాటింగ్ ఉంటుంది, 40 అంటే ఈక్వల్గా ఉంటుంది. ఏదో వన్ సైడ్ మ్యాచ్ అయిపోవడానికి అలాంటిది ఛాన్సెస్ లేదు. కాబట్టి సో 100% ఇండియా గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. అందులో రోహిత్ అండ్ కోహ్లీ రావడంతో ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి లక్కీయెస్ట్ స్టేడియం. కోహ్లీ ఇక్కడ 100 కొట్టాడు, రోహిత్ శర్మ 100 కొట్టాడు. సో అందువల్ల ఇక్కడ కూడా వాళ్ళిద్దరూ స్కోర్ చేస్తారని జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క స్టేడియం కోసం చెప్పారో అలానే మీరు ఎక్కువగా ఈ క్రికెట్కి సంబంధించి ఎక్కువ అనాలిసిస్ చేస్తుంటారు. ఇప్పుడు జరగబోయే మ్యాచెస్ ఏ విధంగా జరగబోతాయి? రేపు జరగబోయే ఈ మ్యాచ్ పరిణామంతో ఎలా మారిపోతుంది? ఎస్, ఎందుకంటే ఇండియా పొజిషన్ మొత్తం చూస్తుంటే 1 to 8 వరకు బ్యాటింగ్ లైనప్ అనేది కనబడుతుంది. మొన్నటి కూడా చూడండి, ఆల్మోస్ట్ ఏంటంటే టోటల్ బ్యాటింగ్ లైనప్ అనేది కంప్లీట్గా 1 to 7. లాస్ట్ అజయ్ జడేజా కంప్లీట్గా, అంటే మన స్కోర్ కూడా చూస్తుంటే మన రాహుల్ కానీ అజయ్ జడేజా కూడా స్కోర్ చేయడం. అలాగే బౌలింగ్ లైనప్ కూడా చాలా స్ట్రెంత్గా ఉంది. సో అందువల్ల ఏంటంటే 100% మనం స్ట్రెంత్గా ఉన్నాం కాబట్టి మ్యాచ్ గెలుస్తాం. అలాగనేసి సౌత్ ఆఫ్రికన్ తక్కువ అంచనా. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో మన మీద ఆల్రెడీ పై చేయి ఉన్నారు. వాళ్ళు 2-0తో గెలిచారు. కాకపోతే ఆ ఫస్ట్ మ్యాచ్ అనేది రోహిత్ శర్మ, కోహ్లీ రావడంతో కోహ్లీ అనేది చేంజ్ చేస్తాడు. ఆ 100 అనేది ఆ క్విక్ కొట్టడం వల్ల మ్యాచ్ చేంజ్ అయింది. అలాగే రెండు టీంలు కూడా బాగుంటాయి. ఆ వాళ్ళకి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. మరిక్రమ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో దానివల్ల ఇప్పుడు బౌమా ఆడతాడా లేదా అనేది మాకు తెలియదు. బట్ కాకపోతే సిచ్యువేషన్ అయితే మాత్రం
రెండు ఈక్వల్ టీమ్స్ అయితే అందులో ఏంటంటే ఇండియా 100% పై చేయి, ఎందుకంటే వీళ్ళిద్దరూ రావడం రోకో వీళ్ళిద్దరూ రావడం వల్ల, రోహిత్ కోహ్లీ రావడం వల్ల, రోహిత్ అండ్ కోహ్లీ రావడం వల్ల సో టీం అనేది గెలుస్తుందని ఆశిస్తాను. ఇవన్నీ ఒక ఎత్తైతే సార్, ప్రధానంగా ఏసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, అలాంటి పటిష్ట భద్రతలు ఎక్కువగా, ఎందుకంటే దీని మీద క్రౌడ్ అనేది ఎక్కువగా వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు, రోహిత్ శర్మ కావచ్చు, అలానే కోహ్లీ రావడంతో, అదే ఇంటర్నేషనల్ గేమ్ కావడంతో ఎక్కువ వస్తారు, దానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలానే పోలీస్ బందోబస్తులు ఏమైనా చేసుకుంటున్నారా? 100% అంతా కూడా టోటల్ ఎవ్రీ డే మీటింగ్ అనేది చేస్తున్నారు, మొత్తం అంతా కంప్లీట్ ఏసీ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళతో మీటింగ్స్ చేసి, ఎప్పుడు పోలీసు ఉన్నట్టుగా భద్రత అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే కాకపోతే స్టేడియం మొత్తం అంత పబ్లిక్ ఆడియన్స్కి అందరికి ఎక్కడికెక్కడ బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇన్ని కూడా చాలా చక్కగా చేశారు. ఎందుకంటే అన్ని ఎక్కడ వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఎవ్వరు ఏది ఇబ్బంది పడకుండా కూడా ఆడియన్స్ అలాగా మొత్తం తయారు. ఎందుకంటే మన లాస్ట్ ఐపీఎల్ నుంచి ఇది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏటేట్ ఫెసిలిటీస్ కావాలి, పబ్లిక్ ఏటి కావాలి, ఆడియన్స్కి ఏటి కావాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని యొక్క ఏర్పాట్లు కూడా ఏసీ ఆఫీసర్స్ అంతా చేయడం అనేది జరుగుతుంది. ప్లేయర్స్ ఎప్పుడు రావచ్చు అంటారు సార్? ఎస్, రేపు వస్తున్నారండి ప్లేయర్స్ అనేది రేపు వస్తున్నారు, ఎల్లుండి ప్రాక్టీస్ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న పూర్తి సమాచారం. అయితే స్టేడియం అయితే సర్వసుందరంగా తీర్చిదిద్దారనే విషయాన్ని తెలియజేస్తూ, అలానే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఏసీ చేసిందనే విషయాన్ని కూడా ప్రస్తుతం అయితే మనతో పాటు తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపు 6వ తారీఖున జరగబోయే ఈ యొక్క మ్యాచ్ ఏదైతే ఉందో, ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అలానే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఈ ఏసీఏకి సంబంధించి ఏసీ ఏదైతే విశాఖపట్నం స్టేడియం మీదుగా అయితే నిర్వహిస్తున్న ఓడిఐ ఏదైతే ఉందో ఆ టెస్ట్ మ్యాచ్ చూడడానికి అయితే భారీ ఎత్తున అయితే జనసంద్రం అంతా కూడా ఇక్కడికి రావడం అయితే, వన్డే టెస్ట్ని చూడడానికి అయితే చాలామంది వస్తారని అయితే ఇప్పటికే ప్రేక్షకులు కూడా నిరంతరం కూడా కృషి చేస్తూ, ముందుగా ఏదైతే ఈ యొక్క టికెట్ సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తిగా అమ్ముడిపోయిన పరిస్థితి ఉంది. అలానే సాయంత్రం 4 గంటలకు కూడా ఈ టికెట్లు అయితే మరోసారి లింక్ ఓపెన్ అవుతుంది, అప్పుడు కూడా ఈ టికెట్లు అన్నీ కూడా అమ్ముడిపోతాయని, దాదాపు 23,000 పైచులుక కెపాసిటీ ఉన్న ఈ యొక్క గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయి భారతదేశ విజయానికైతే వీళ్ళంతా కూడా కృషి చేసే విధంగా, ఈ గెలడానికి వీళ్ళు ఆడడానికి ఉత్సాహంగా అయితే వీళ్ళంతా కూడా కేరింతలతో స్టేడియం మొత్తం కూడా మారుమోగిపోతుంది అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.